సార్వత్రిక ఎన్నికల హడావుడి ముగిసింది. ఫలితాల కోసం జనం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని జనం లెక్కలేసుకుంటుంటే ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు వస్తాయంటూ కూడికలు తీసివేతల పనిలో పడ్డారు లీడర్స్. నియోజకవర్గాల్లో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూ పోలైన ఓట్లపై లెక్కలేసుకుంటున్నారు. సామాజిక వర్గాలు, కులాలు, యువజన సంఘాల ఓట్లు తమకే పడ్డాయో లేదా అని ఆరా తీస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ జరిగింది. లీడర్స్ ఎవరికి వారు గెలుపు నాదంటే నాదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయం ఖాయమంటున్న క్రాస్ ఓటింగ్ నేతలను కలవరపెడుతోంది. మొత్తానికి ఫలితాల సస్పెన్స్ ను తట్టుకోలేకపోతున్నారు అభ్యర్థులు. 16న రిజల్ట్ ఎలా వచ్చినా ప్రస్తుతం గెలుపు తమదేనంటూ చెప్పుకుంటున్నారు.